సరే ఒక క్వశ్చన్ ఏంటంటే మీరు ముందు చెప్పినట్టుగా ఇప్పుడు ఆల్ ఇండియా కోటా ఏదైతే ఉందో టాప్ 100 కావచ్చు, టాప్ 10,000 కావచ్చు, ఈసారి ఎక్కువ మందికి వచ్చినాయి. అట్లాగే మన దగ్గర సీట్లు పెరిగినాయి. సో గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ మందికి సీట్లు వచ్చే అవకాశం ఉంది. అది కూడా మంచి క్వశ్చన్ అండి మీరు చెప్పింది. ఇప్పుడు మనకి ఆల్ ఇండియా కోటాలో ఫస్ట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేది ఆల్ ఇండియా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఏంటంటే ఫస్ట్ ఎయిమ్స్, జిప్మరు, కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్, వాటితో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గవర్నమెంట్ కాలేజీల్లో 15% కోటాని ఈ ఆల్ ఇండియా కోటాలో ఫిల్ చేస్తారు. సో దాంట్లో ఏంటంటే మీరు అన్నట్టు మన గతంతో పోలిస్తే 10 లోపు, 100 లోపు, 1000 లోపు, 10,000 లోపు మన రాష్ట్రం నుంచి వచ్చిన విద్యార్థుల సంఖ్య పెరిగింది. కాబట్టి వీళ్ళల్లో ఎక్కువ మంది ఆల్ ఇండియా కోటాలో వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఎయిమ్స్కి వెళ్ళే స్టూడెంట్స్ నెంబర్ పెరుగుతుంది, జిప్మర్కి వెళ్ళే వాళ్ళది పెరుగుతుంది. అలానే ఆ గవర్నమెంట్ కాలేజీల్లో ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయ్యే వాళ్ళ నంబర్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ అంటే వాళ్ళ కింద ర్యాంకులు వచ్చిన వాళ్ళకి అవకాశాలు మెరుగవుతాయి. అంటే ఇక్కడ స్టూడెంట్స్ అందరూ గమనించాల్సింది ఏంటంటే ఎవరెవరికైతే ఆల్ ఇండియా కోటాలో సీటు తెచ్చుకునే అవకాశం ఉందో వాళ్ళందరూ దానికి అప్లై చేసి అక్కడ సీటు తెచ్చుకుంటే కింద ఉన్న వాళ్ళకి ఇంకా అవకాశాలు మెరుగుపడతాయి. ఇప్పుడు వాళ్ళకి ఆల్ ఇండియా కోటాలో అవకాశం ఉన్నా కూడా స్టేట్ కోటాలో సీట్ తెచ్చుకున్నారనుకోండి, అనవసరంగా అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది, వేరే స్టేట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. అంటే బెటర్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు టాప్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావడానికి అవకాశం ఉన్నట్టుగా అది 100% వాళ్ళకు కూడా బెటర్ ర్యాంక్ తెచ్చుకునే ఉద్దేశమే టాప్ మెడికల్ కాలేజీలో చదవాలి, ఎయిమ్స్లో చదవాలనే కోరికతోనే వాళ్ళు కష్టపడి మంచి మార్కులు, మంచి ర్యాంక్ తెచ్చుకున్నారు. కాబట్టి 100% వాళ్ళందరూ అటే వెళ్ళిపోతారు. వాళ్ళ ఫస్ట్ చాయిస్ ఇప్పుడు ఇంజనీరింగ్లో అనుకోండి ఐఐటీలోనే చదవాలనుకుంటారు, ఐఐటీ కాకపోతే ఎన్ఐటీలో చదవాలనుకుంటారు. అవి రెండు కాకపోతేనే లోకల్కి వస్తారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. మెడికల్లో అయినా సరే ఎయిమ్స్లో, జిప్మర్లో, లేకపోతే ఇంకా టాప్ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇండియా లెవెల్లో వాటిల్లో ప్రిఫరెన్స్ అయిపోయిన తర్వాతే నెక్స్ట్ లెవెల్కి వస్తారు. ఈ 2 తెలుగు రాష్ట్రాలు చూస్తే మన దగ్గర ఉన్న టాప్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అంటే ఒక టాప్ 5 ఏం చెప్తారు సార్? అంటే మనకి ఇప్పుడు తెలంగాణలో వస్తే అందరి మెయిన్ టాపర్స్ అందరు గత సంవత్సరాల రిజల్ట్స్ వాళ్ళు చేరని మనం గమనిస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ గాంధీ, ఉస్మానియా అండి అందరికీ. సో గాంధీ మెడికల్ కాలేజీ, ఉస్మానియా మెడికల్ కాలేజీ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్. వాటి తర్వాత ఎక్కువ మంది అంటే మన స్టేట్ నుంచి అప్లై చేసిన వాళ్ళు కానీ పరీక్ష రాసిన వాళ్ళు విద్యార్థులు ఎక్కువ మంది ఉన్న వాళ్ళు కూడా మనకి హైదరాబాద్లో ఎక్కువ, హైదరాబాద్, రంగారెడ్డి ఈ డిస్ట్రిక్ట్స్ సరౌండింగ్ ప్లేసెస్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. సో వీళ్ళందరూ ఏంటంటే ఫస్ట్ చాయిస్ లోకల్లో చదవాలి. అంటే డిస్ట్రిక్ట్స్లో ఎక్కడో వెళ్ళే బదులు లోకల్లో ప్రిఫరెన్స్ ఎక్కువ మందికి ఉంటుంది. కాబట్టి సో ఫస్ట్ గాంధీ, ఉస్మానియా, తర్వాత ఈఎస్ఐ మెడికల్ కాలేజీ గవర్నమెంట్లో. ఇంకా వాటితో పాటు మనకి సరౌండింగ్లో కొత్తగా వచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు కూడా చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. అలా అని కొన్ని మెడికల్ కాలేజీలు ఇప్పుడు వరంగల్కి కాకతీయ ఉంది, లేకపోతే ఆదిలాబాద్ ఉంది, నిజామాబాద్ ఉంది, మహబూబ్ నగర్ ఉంది. ఇట్లా కొన్ని ఎప్పటి నుంచో ఉన్న మెడికల్ కాలేజీలు డిస్ట్రిక్ట్స్లో ఉన్నా కూడా వాటిని కూడా ప్రిఫర్ చేస్తున్నారు. అంటే ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఛాయిస్ అవి ఉంటుంది. ఇంకా ఆ తర్వాత గవర్నమెంట్ అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ ప్రైవేట్లో లోకల్లో ఉన్న మెడికల్ కాలేజీలు అపోలో కానీ, మల్లారెడ్డి కానీ, లేకపోతే ఈ మమతా మెడికల్ కాలేజ్ కానీ, భాస్కర అని లోకల్లో ఉన్న కాలేజెస్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు. ఎందుకంటే లోకల్లో మనకి ట్రాన్స్పోర్ట్ కానీ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి రావడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రిఫరెన్స్ ఎక్కువ మంది అలా చూస్తున్నారు. అది ఎవ్రీ ఇయర్ అలానే ఉండాలని లేదు, ఛాయిస్ మారచ్చు. మీరు చెప్పిన దాన్ని బట్టి గాంధీ, ఉస్మానియాలో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ వచ్చే అవకాశం? అంటే గాంధీ, ఉస్మానియాలో ఇప్పుడు అక్కడ ఒక 250, ఇక్కడ ఒక 250 సీట్స్ ఉన్నాయి మనకి. కాబట్టి ఇప్పుడు అందులో ఆల్ ఇండియా కోట వెళ్ళిపోతుంది. ఆల్ ఇండియా కోట వెళ్ళిపోయిన తర్వాత మనకి ఆ 15% అంటే ఒక 35 to 40 సీట్స్ పోతాయి. సో కాకపోతే దాంట్లో కూడా మన పిల్లలే చేరతారు ఎక్కువ మంది. అంటే వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళ నంబరు గత ఫలితాలు, గత సీట్ కేటాయింపుల్లో చూస్తే చాలా తక్కువ. అంటే వేరే స్టేట్ వాళ్ళు వాళ్ళ స్టేట్కే ప్రిఫరెన్స్ ఇస్తారు ఫస్ట్. ఇక్కడికి వచ్చే వాళ్ళు అంటే ఇక వాళ్ళు ఏదన్నా ఇటు మైగ్రేట్ అయిపోయి ఇక్కడే స్థిరపడదాం అనుకునే వాళ్ళు తప్పితే జనరల్గా ప్రిఫరెన్స్ ఆ గాంధీ, ఉస్మానియాలో ఉన్న సీట్లలో కూడా ఆల్ ఇండియా కోటాలో మన వాళ్ళే ఎక్కువ మంది చేరుతున్నారు. అంటే వాళ్ళకి ఎయిమ్స్, జిప్మర్ అట్లాంటివి రారు అనుకున్న వాళ్ళు ఇక్కడ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో కాబట్టి 95% సీట్లు తెలుగు పిల్లలతోనే ఫుల్ అయిపోతున్నాయి. ఓకే. సో కాబట్టి అంటే ఆల్ ఇండియా కోటాకి ఎయిమ్స్, జిప్మర్ వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి ఒక 300 to 400 ర్యాంక్ వచ్చే వాళ్ళ వరకు మనకి ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. స్టేట్ ర్యాంకు ఒక 500 లోపు వచ్చే వాళ్ళకి ఇక్కడ సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. 500 లోపు. 500 లోపు. సో మార్క్స్ అంటే మనం మార్క్స్ కంపేర్ చేస్తే ఇప్పుడు మనం ఆల్ ఇండియా ర్యాంక్ చూస్తే 1000 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మనకు 654 మార్కుల వరకు వచ్చింది.
సో అట్లా చూసుకుంటే 500 ర్యాంకులోకి రావాలంటే మనకు సుమారుగా 660 మార్కులు పైనే ఉండాలి. కాబట్టి గాంధీ ఉస్మానియాలో రావాలి అంటే కొంచెం అంటే అది ఆల్ ఇండియా ర్యాంక్ అది. స్టేట్ ర్యాంక్ వచ్చేసరికి మీకు 600 దాకా వచ్చేస్తుంది. ఇప్పుడు 600 ర్యాంక్ వరకు ఉన్నవాళ్ళు మనకి ఆల్ ఇండియా లెవెల్లో 10,000 మంది మాత్రమే ఉన్నారు, 600 మార్క్స్ అబవ్. ఈ 10,000 మందిలో మనకి మన స్టేట్స్ నుంచి, మన తెలంగాణ స్టేట్ నుంచి అంటే ఒక 500 మంది కూడా ఉండరు. కాబట్టి మనకి 600, 580 మార్కులు వచ్చినా కూడా సీట్ వచ్చే అవకాశం ఉంది గాంధీ ఉస్మానియాలో.